హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, అలాగే మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ వర్క్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిషన్లో క్లాత్స్ అయితే వేసి మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను. నేను డైలీ క్లాత్స్ని అయితే వాషింగ్కి అయితే వేస్తుంటాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. మార్నింగ్లోకి అయితే చిక్కుడుగాయ కర్రీ అలాగే రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మిగిలిపోయిన కర్రీని అలాగే ఇంకొంచెం పిండి మిగిలితే దాన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఈవినింగ్కి కూడా రోటీస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. పాలను కూడా వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకునే కంటే ముందుగా పాలనైతే ఫిల్టర్ చేసుకుంటాను. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం ద్వారా పాలలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పైనే ఉండిపోతుంది. మేమైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాము. ఈ పాలను వేడి చేసినప్పుడు అడుగున కొంచెం మాడిపోయినట్లుగా అనిపిస్తుంది. అందువల్ల పాలను ఫిల్టర్ చేసుకునే కంటే ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ పోసేసి తర్వాత ఫిల్టర్ చేసుకుంటాను. ఈ విధంగా చేయడం ద్వారా పాలు వేడి చేసినప్పుడు కింద అడుగు మాడిపోకుండా ఉంటుంది. అలాగే పాలని ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాలు తీసుకొచ్చినటువంటి డబ్బాని కూడా కొన్ని వాటర్ తోటి కడిగేసి వాటిని కూడా ఫిల్టర్ చేసుకుంటాను. పాలను గ్యాస్ మీద పెట్టేసి ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే హాల్లో ఉన్నటువంటి బెడ్ని అయితే క్లియర్ చేస్తాను. మా దగ్గర పెద్ద పెద్ద ఫర్నిచర్స్ అయితే ఏమీ లేవు. ఎందుకంటే స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ వస్తూనే ఉంటుంది కాబట్టి కొత్త ఫర్నిచర్ తీసుకోవడం మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వాటిని సగం రేటుకే అమ్ముకోవడం వల్ల లాస్ అయిపోతూ ఉంటాము. అందుకనేసి ఇంకా ఫర్నిచర్స్ ఏమీ కూడా తెచ్చుకోము. ఈ క్వార్టర్లో అయితే ఈ బెడ్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసిందే. అలాగే బెడ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటాను. అలాగే ఇక్కడ వీక్లీ 2 టైమ్స్ వరకు మార్కెట్ అవుతూ ఉంటుంది. నైట్ తీసుకొచ్చిన కూరగాయలన్నింటినీ కూడా నేను ఈ విధంగా సర్దుకుంటాను. వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. టమాటాలు ఒక్కటి మాత్రం బయట పెడతాను. టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా వాటి ఫ్లేవర్ అయితే పోతుంది. అందుకే వాటిని బయట ఇలా స్టోర్ చేసుకుంటాను. అలాగే ఇల్లంతా కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు కూడా వేడైపోయాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. నా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయేలోపు వాషింగ్ మిషన్లో క్లాత్స్ కూడా వాషింగ్ అయిపోయాయి. ఇక వెంటనే వాషింగ్ మిషన్ కూడా ఆఫ్ చేసేసి అక్కడ ఉన్న ప్లగ్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకుంటాను. అలాగే వాషింగ్ అయినటువంటి క్లాత్స్ అన్నిటిని కూడా ఒక బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. వాషింగ్ అయినటువంటి క్లాత్స్ని తీసుకొని బయట ఆరేసుకోవడానికి వచ్చేసరికి బయట చూసారా ఎలా ఉందో. నేను డైలీ మార్నింగే ఇంటి ముందు అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ కొద్దిసేపటికే ఇంటి ముందు అంతా వేపాకుతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా చూడ్డానికి కూడా బాగోలేదనేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసినా కూడా ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉండడం వల్ల ఇంకా వేపాకు అనేది వస్తూనే ఉంది. ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలను కూడా ఈ విధంగా ఎండలో ఆరవేసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత సింక్లో కొన్ని విజిల్స్ అయితే ఉండిపోయాయి. వాటిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. విజిల్స్ అన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఈ విధంగా ఫైబర్ క్లాత్ తోటి తుడుచుకుంటాను. ఈ విధంగా తుడవడం ద్వారా వాటిపైన ఉన్నటువంటి మరకలన్నీ కూడా పోతాయి. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడివక్కడే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. అలాగే వీక్లీ 2 టైమ్స్ వరకు గ్యాస్ని అయితే డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ గ్యాస్ని క్లీన్ చేయడానికైతే నేను ఏమీ డిష్ వాషర్స్ అయితే యూజ్ చేయట్లేదు. మనం విజిల్స్ క్లీన్ చేసే దాంతోనే నేను ఈ విధంగా రబ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే గ్యాస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత సింక్ను కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు విజిల్స్ క్లీన్ చేసినా కూడా తర్వాత వెంటనే సింక్ను అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే 90% బ్యాక్టీరియా ఈ సింక్ నుండే వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం తిన్న వెంటనే విజిల్స్ ఇందులో ఉంచకుండా వెంటనే క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ని కూడా డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. వీటిని కూడా వీక్లీ 2 టైమ్స్ తుడుస్తూ ఉంటాను. అయినా కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది.
మన కంటికి కనిపించని డస్ట్ ఎంతో ఉంటుంది. అందువల్ల ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి ప్రిల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే ఇక్కడ వీక్లీ 2 టైమ్స్ వరకు వీటిని క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేయడం ద్వారా అవి చాలా కొత్త వాటిలాగా ఉంటాయి. సో వాటి క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత నా ఈ చిన్ని డ్రెస్సింగ్ టేబుల్ లాంటి ఈ మిర్రర్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇల్లంతా ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మాప్ పెట్టేసుకుంటాను. ఈ విధంగా మాప్ పెట్టేసుకునేటప్పుడు కూడా ఏదో తుడిచాంలే అనుకోకుండా మనం కొంచెం గట్టిగా తుడిచేస్తూ 2 టైమ్స్ వరకు తుడిచేస్తూ ఉంటాను. ఫస్ట్ బకెట్‌లో అయితే కొంచెం ఫ్లోర్ క్లీనర్స్ యూజ్ చేసి తుడుస్తాను. మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చేసి మామూలు వాటర్ తోటి తుడుచుకుంటాను. ఎంతైనా పిల్లలుండే ఇల్లు కాబట్టి వాళ్ళు కింద ఆడుతూ ఉంటారు. సో హెవీ ఫ్లోర్ క్లీనర్స్ వాడడం వల్ల వాళ్ళ హెల్త్‌కి కూడా హానికరం. అందువల్ల 2 టైమ్స్ వరకు తుడుస్తూ ఉంటాను. అలాగే ఇల్లంతా లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట కూడా ఈ విధంగా కడిగేస్తూ ఉంటాను. సో ఇంటి ముందైతే ఈ విధంగా మొక్కల్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. వాటికి వాటర్ పోయడం ద్వారా వాటిలో ఉన్న మట్టి అంతా కూడా కింది ఫ్లోర్ మీదకొచ్చేసి అంతా మట్టిగా కనిపిస్తుంది. అందువల్ల వాటి మీద ఉన్న మట్టి అంతా కూడా కడిగేసి ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో దెన్ క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్‌కి అయితే ప్రిపేర్ చేయాలి. రైస్ అయితే అయిపోయాయి. అందుకనేసి కొత్త బ్యాగ్‌నైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ ఎలా ఉంటాయనేసి మీకు కూడా చూపిద్దామనేసి. ఇదైతే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాననమాట. ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళం రైస్ అయితే. బట్ ఈసారి ఏంటంటే చాలా లాంగ్ అయిపోయింది. అమ్మ వాళ్ళు కానీ, మామయ్య వాళ్ళు కానీ ఇంటి దగ్గర నుంచి పంపించేవాళ్ళు ఎప్పుడైనా కూడా. సో ఈసారి చాలా లాంగ్ కావడం వల్ల ఇక్కడే తీసుకున్నాము రైస్ అయితే. సో రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే గోబీ కర్రీ చేయాలనుకుంటున్నాను. దీన్ని కాలీఫ్లవర్ అంటారు కదా! హిందీలో అయితే గోబీ అంటారు. సో దీన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ముక్కలుగా కట్ చేసుకుంటూ ఈలోపు గ్యాస్ మీద వేడి వాటర్ అయితే పెట్టుకుంటాను. వాటర్‌ని కొంచెం హీట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి
ఈ గోబీని కూడా వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడతాను. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న పురుగులు కూడా చనిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వేడి వాటర్‌లో నుంచి గోబీని అయితే సెపరేట్ చేస్తాను. సెపరేట్ చేసుకున్నటువంటి ఈ గోబీని కూడా ఫ్రై చేస్తాను. దీంట్లోకి ఆనియన్స్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తాననమాట. ఇది రైస్‌లోకి కానీ అలాగే రోటీస్‌లో కూడా చాలా బావుంటుంది. అలాగే ఇది మేము ఓన్‌గా వేసినటువంటి కొత్తిమీర అనమాట. ఇది ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మీకైతే. విత్తనాలు వేసామనేసి ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా చూపిచ్చేది. కొత్తిమీర దాంతో పాటు పాలకూర కూడా వేసాము. చాలా బాగొచ్చిందది. దాంట్లో నుంచి కొంచెం కొత్తిమీర తీసుకొని ఇంకా పైనుంచి చల్లేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటాను. ఇక్కడ ఒక సజెషన్ అండి. కొత్తగా విజిల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకొక సజెషన్ ఇస్తున్నాను. అదేంటంటే ఈ అల్యూమినియం పాత్రలలో వంట చేసుకొని తినడం హెల్త్‌కి కూడా అంత మంచిది కాదండి. సో, అందుకే చెప్తున్నాను. నేను స్టార్టింగ్‌లో నాకు తెలియకుండా నేను తీసుకున్నానండి. బట్ తీసుకున్న తర్వాత ఇంకా ఒకేసారి చేంజ్ చేయాలంటే చేయలేం కాబట్టి ఒక్కొక్కటిగా చేంజ్ చేయాలని చూస్తున్నాను. మీరు ఒకవేళ కొత్తగా ఫ్యామిలీస్ తెచ్చుకునే వాళ్ళైతే అల్యూమినియం కాకుండా స్టీల్ కానీ ఇంకేమైనా కానీ తీసుకోవచ్చు. ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేయలేమనుకోండి. అందుకే వండిన వెంటనే వాటిని వేరే బౌల్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఉంటాను. సో, ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాననే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.